జీవితంలో అద్భుతాలు మనల్ని ఎప్పటికప్పుడు వెక్కిరిస్తూ ఉంటాయి. ఇది సాధ్యమేనా అనిపిస్తాయి. ఆశ్చర్యాన్ని నిరంచేసే ఒకే ఒక్క వేదిక జీవితం. మొదట నా గురించి. మా వాసు ఆగస్టు 12 వెళ్ళిపోయాడు. హై స్కూల్లో నా 12వ ఏట నాతో చదువుకున్న అమ్మాయి 40 ఏళ్ల తర్వాత తిరుపతి హోటల్లో పలకరించి తన కొడుకుల్ని మనవల్ని నాకు పరిచయం చేసింది. ఆమె పెద్ద కొడుకు మెరైన్ ఇంజనీరు, లక్షలు గడిస్తాడు, అందమైన కుర్రాడు. మా 2 కుటుంబాలు దగ్గరయ్యాయి. ఓసారి హైదరాబాద్లో షూటింగ్లో ఉండగా ఆమె ఫోను. కొడుకు మెనింజైటిస్, మెదడు స్తబ్దమైంది, రాయవెల్లూరులో చావు బతుకుల్లో ఉన్నాడు. అతన్ని విశాఖపట్నం తీసుకెళ్లాలి. విమాన ప్రయాణానికి అభ్యంతరం పెడుతున్నారట. మా అబ్బాయిలకి ఫోన్ చేసి ఎలాగైనా ఆ కుర్రాన్ని విశాఖ చేర్చమన్నాను. చేర్చారు. మరో కొద్ది రోజులు కొడుకు వెళ్ళిపోయాడు. ఇది విచిత్రం. ఆ కొడుకు పోయిన తేదీ ఆగస్టు 12. ఇద్దరూ విశాఖపట్నంలోనే కన్నుమూశారు. ప్రతి సంవత్సరం ఆ రోజు మా వాసు మనసులో కదులుతాడు. ఆవిడ జ్ఞాపకం వస్తారు. ఫోన్ చేస్తాం. ఆవిడ బోరమంటారు. ఈ జీవితంలో దుఃఖానికి ఒక ప్రణాళిక ఉంది. మరీ విచిత్రమైన కథ, మన ఆలోచనకే అందని విచిత్రమైన పోలికలు. అబ్రహాం లింకన్ అమెరికన్ పార్లమెంటుకి 1846లో ఎన్నికయ్యారు. జాన్ కెనడీ అమెరికన్ పార్లమెంటుకి 1946లో ఎన్నికయ్యారు, ఒక శతాబ్దం తర్వాత. అబ్రహాం లింకన్ 1860లో అమెరికా అధ్యక్షుడయ్యాడు. జాన్ కెనడీ 1960లో అధ్యక్షుడయ్యాడు. అధ్యక్ష భవనంలో ఉండగా ఇద్దరు భార్యలు పురిటిలో బిడ్డను పోగొట్టుకున్నారు. ఇద్దరు శుక్రవారం నాడు హత్యకు గురయ్యారు. ఇద్దరినీ హంతకులు తల మీదే కాల్చారు. ఇది మరీ విచిత్రం. లింకన్ సెక్రటరీ పేరు కెనడీ, కెనడీ సెక్రటరీ పేరు లింకన్. ఇద్దరిని ఒక దక్షిణాది మనిషి కాల్చి చంపాడు. లింకన్ స్థానంలో పదవిని చేపట్టిన ఆండ్రూ జాక్సన్ 1808లో పుట్టాడు. కెనడీ స్థానంలో పదవిని చేపట్టిన లిండన్ జాన్సన్ 1908లో పుట్టాడు. లింకన్ ని చంపిన జాన్ విల్కిస్ బూత్ 1839లో పుట్టాడు. కెనడీని చంపిన లీ హార్వీ ఆస్వాల్డ్ 1939లో పుట్టాడు. ఇది మరీ విచిత్రం. లింకన్ ని ఫోర్డ్ అనే థియేటర్లో కాల్చారు. కెనడీని ఫోర్డ్ తయారు చేసిన లింకన్ అనే కారులో కాల్చారు. లింకన్ స్నేహితులు ఇద్దరు హంతకులు బూత్, హార్వా, ఆస్వాల్డ్ విచారణ పూర్తి కాకుండానే హత్య చేయబడ్డారు. లింకన్ ని హంతకుడు థియేటర్లో చంపి ఒక గిడ్డంగిలో తలదాచుకున్నాడు. కెనడీని హంతకుడు గిడ్డంగి నుంచి కాల్చి చంపి థియేటర్లో తలదాచుకున్నాడు. మరొక విచిత్రమైన కథ, కాదు వాస్తవం. 1938లో ఓ చిన్న కుర్రాడు తన ఇంటి ముందు స్నేహితులతో బేస్బాల్ ఆడుకుంటున్నాడు. బాల్ పక్కింటి వసాలలో పడింది. కుర్రాడు అక్కడికి పరిగెత్తాడు. బాల్ తీసుకొస్తుండగా పక్కనే ఉన్న పడగదిలో భార్యాభర్తల మాటలు వినిపించాయి. భర్త తన భార్యను దగ్గరికి రమ్మంటున్నాడు. భార్య ఎదురు తిరిగింది. నేనా? పక్కింటి కుర్రాడు చంద్రమండలం మీద కాలు మోపినప్పుడు అంది. ఆ కుర్రాడు ఆ మాట విన్నాడు. ఈ కుర్రాడి పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇంటి ఆయన పేరు గోర్స్కీ. సరిగ్గా 31 సంవత్సరాల తర్వాత జూలై 20, 1969 నాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద కాలు మోపాడు. అతను అప్పుడన్న మాట ప్రపంచం అంతా ప్రతిధ్వనించింది. ఇది మానవుడి మొదటి అడుగు, కానీ మానవాళికి మొదటి అంగా అని. అయితే అంతరిక్షంలోకి ఎక్కుతూ ఆర్మ్స్ట్రాంగ్ మరో మాట అన్నాడు, గుడ్ లక్ గోర్స్కీ అని. ఈ గోర్స్కీ ఎవరు, ఎందుకన్నాడు? ఎవరికీ అర్థం కాలేదు. ఆ పేరున్న మనిషి ఎవరు తమ మధ్యలో లేరు అనుకున్నారంతా. చాలా మంది పాత్రికేయులు అడిగారు. ఆర్మ్స్ట్రాంగ్ ఆ ఒక్క ప్రశ్నని చిరునవ్వుతో దాటవేస్తూ వచ్చారు. మరో 26 సంవత్సరాల తర్వాత తాంపాలో ఒక సభలో ఒక పాత్రికేయుడు మళ్లీ ఆ ప్రశ్న ఆర్మ్స్ట్రాంగ్ అడిగాడు. అప్పటి గోర్స్కీ చచ్చిపోయాడు. ఇక చెప్పిన తప్పు లేదనుకుని ఈ కథను వివరించాడు ఆర్మ్స్ట్రాంగ్. మానవ జీవితం మన ఊహలకి అందని అద్భుతమైన శిల్పం. విధి చేతిలో రూపుదిద్దుకున్న అపూర్వమైన క్రమశిక్షణ ఏదో ఉంది. గుర్తుపట్టగలిగితే మనల్ని విభ్రాంతుల్ని చేస్తుంది.